బాప్తిజం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనదండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దానిని ఎవరు నిర్లక్ష్యం చేయవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. అయితే ఒక మాట మన హృదయంలో కలుగుతూ ఉన్నది. అసలు బాప్తిజం ఎందుకు, బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? బాప్తిజం తీసుకుంటేనే పరలోకంలోనికి వెళ్తామా? ప్రభువుని నమ్మితే చాలదా? ప్రభువుని నమ్మినట్లే ఇతర దేవతలు దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా మేము నమ్ముకుంటే నష్టమా? ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పునాది రాళ్లలో బాప్తిస్మములను గూర్చిన బోధ అనేటువంటి దానిని గురించి కదా మనం గడిచినటువంటి ఎపిసోడ్స్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనము మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, అంటే శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని మనము కట్టుకోవటానికి ప్రయాసపడతా ఉంటాం. చాలా ప్రాముఖ్యతను కూడా దానికి ఇస్తూ ఉంటాం, కొంత సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. ఎందుకంటే నేను సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అది ప్రతి ఒక్కరి ఆలోచన. కానీ తల్లిదండ్రులు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారు అంటే మా బిడ్డలు కూడా క్షేమంగా ఉండాలి. అవును కదా, మేము కష్టపడ్డాము, నా బిడ్డ కష్టపడకూడదు, వాళ్ళకి కొంత ఆస్తిని సంపాదించి పెట్టాలి, క్షేమంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. మంచిదే, అంత మాత్రంగానే మనం ఆలోచన చేయొద్దు. మన ఆలోచన ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అంటే బిడ్డలు శరీరపరంగా శారీరకమైనటువంటి సుఖంగా ఉండడం కొరకే మనం కష్టపడుతున్నాం. కానీ ఈ జీవితము తర్వాత ఉన్నటువంటి అసలైనటువంటి శాశ్వతమైనటువంటి జీవితము కొరకు మనం మాత్రమే కాదు, మన బిడ్డల కొరకు కూడా మనం ఆలోచన చేయాలి. ఈ లోకంలో ఉన్నటువంటి వారిలో, తల్లిదండ్రులలో, పెద్దవారిలో 100కి 95 మంది 95% ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచన చేయటంలా. వాళ్ళకు వాళ్ళు భక్తిగా, ప్రార్థనగా ఏదో వెళ్తున్నారో వస్తున్నారో, అయిపోతుందేమో, కొంత జాగ్రత్త కలిగి ఉంటున్నారేమో, కానీ వారి బిడ్డల జీవితంలో, వారి రాబోయేటువంటి తరాలలో బిడ్డలు ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద అంతగా శ్రద్ధాశక్తులు చూపించటంలా. నేను ప్రార్థనకి వెళ్తున్నా, వస్తున్నా అనుకుంటారు, కానీ నీ బిడ్డ సంగతి ఏంటనేటువంటిది ఆలోచన చేయటంలా. నీ బిడ్డ రక్షించబడుతున్నాడా, దేవుని సన్నిధికి వస్తున్నాడా, వాక్యం వింటున్నాడా, ప్రార్థన చేస్తున్నాడా, ఉపవాసం ఉంటున్నాడా, ఎంకరేజ్మెంట్ లేదు, హెచ్చరిక లేదు వాళ్ళకి. ఆ స్థితిలో నేటి దినాల్లో కుటుంబాలు, క్రైస్తవులు ప్రతి ఒక్కరూ అలానే జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు కూడా. ప్రియ సహోదరుడా, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును అనేటువంటి మాటను గురించి మనం గడిచినటువంటి ఎపిసోడ్లో నేర్చుకున్నాం కదా. మనకు బాప్తిజం అనేటువంటిది కావాలి కదా, మనం నమ్మినటువంటి దానికి గుర్తుగా, మన రక్షణకు ఒక టికెట్ లాగా బాప్తిజం అనేటువంటిది ఉండాలి కదా. మనం ఒక మాట ఆలోచన చేస్తే, మనము నమ్మితే సరిపోదా, బాప్తిజం కూడా పొందాలా అనేటువంటి ఒక ప్రశ్న కూడా మన హృదయాలలో తలెత్తుతుంది కూడా. కొంతమంది అంటారు, అనుకోవచ్చు, నేను వేరే దేవతలను, దేవుళ్లను ఎవరిని ఆరాధించటం లేదు, నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవ దేవుడుగా ఉన్నాడు అని అనుకుంటున్నా, చెప్తున్నటువంటి యేసయ్యనే నేను ఆరాధిస్తూ ఉన్నా, ఒకే ఒక దేవుడిగా ఉన్న యేసయ్యనే నేను పూజిస్తూ ఉన్నా, ఇంక నేను బాప్తిజం తీసుకోవాలా, మరలా నేను బాప్తిజం అనేటువంటిది పొందాలా, అవసరమా, ఆయన నమ్మితే సరిపోదా అనేటువంటి ఆలోచన కూడా మరికొంతమందిలో కనిపిస్తావు.
అవునా కాదో ప్రియ దేవుని బిడ్డలారా? మీరు క్రైస్తవులు, ఈ మాటలు వింటున్నటువంటి వారు మీరు క్రైస్తవ కుటుంబంలోనే జన్మించినటువంటి వారుగా ఉన్నారు. క్రిస్మస్ పండుగలు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు చాలా జరుపుకున్నారు, ప్రార్థనలకు వెళ్తున్నారు, ప్రార్థన చేయించుకుంటా ఉన్నారు. కానీ మీ జీవితంలో ఈ అనుమానం కూడా ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. నేను బాప్తిజం తీసుకోవాలా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకు ఈ మాట మనం ఆలోచన చేయాలి అంటే, అది మనకు బాప్తిజం అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది కనుక, చాలా ప్రాముఖ్యంగా ఉన్నటువంటి అంశం కాబట్టి మనం దానిని నిర్లక్ష్యంగా ఉండొద్దు. దాని విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించాలి. దేవుని స్వరాన్ని విన్నటువంటి అనుభవం నేను కలిగి ఉండొచ్చు. దేవునితోటి సహవాసం చేసినటువంటి అనుభవము, గడిచిన దినాల్లో సహవాసం చేసిన అనుభవం మాత్రం కాదు, ఇప్పుడు చేస్తున్నటువంటి దేవునితో సహవాసము, దేవునితో మాత్రమే సహవాసం చేస్తున్న అనుభవం కూడా నేను కలిగి ఉండొచ్చు. కానీ ఒక సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ విషయంలో యేసయ్యను నమ్మితే సరిపోతుంది కదా బాప్తిజం పొందాలా అనేటువంటి అనుమానం ఉంటే, దానికి లేఖనాలలో ఒక సందర్భాన్ని వ్రాయించినటువంటి వాడుగా ఉన్నాడు. ఏదైనా మనకు సాక్ష్యం ఏంటంటే లేఖనమే మనకు మన సమస్యలను, అనుమానాలను అన్నిటి నుండి మనకు విడుదల కలుగజేస్తుంది. ఆ సందర్భాన్ని ఒకసారి మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో, కనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పెను. బాప్తిజం పొంది నీ పాపాలు కడిగి వేసుకో అని పౌలుతోటి ప్రభువారు ఒక సేవకుని ద్వారా హెచ్చరిస్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నాడు? పౌలుతోటి మాట, లేకపోతే పౌలుగా మార్చబడినటువంటి సౌలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తితోటి మాట్లాడుతున్నటువంటి వాడు ఎవరంటే అననీయ. ఈ అననీయను గురించినటువంటి మాటలు మనకు ఇక్కడ తెలియజేయబడ్డాయి. చూడండి 12వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి. యూదులందరి దగ్గర మంచి పేరు పొందినటువంటి వాడుగా ఉన్నాడు అననీయ. ఆయన వచ్చి ఇక్కడ సౌలుగా ఉన్నటువంటి పౌలుతోటి ఈ మాట, ఈ 16వ వచనంలో వ్రాయబడినటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీవు తడవ చేయటం ఎందుకు, నీవు ఆలస్యం చేయటం ఎందుకు, నీవు లేచి బాప్తిజము పొందుకో, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొందు. చాలామంది బాప్తిజం తీసుకోండి అంటే చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు. ఇంకొన్ని రోజులు ఆగాలి పాస్టర్ గారండి, అయ్యగారు కొన్ని సంవత్సరాలు ఇంకా నాకు టైం ఉంది, నేను ఇంకా యవ్వన ప్రాయంలోనే ఉన్నా కదా, ఈ లోకంలో నేను చూడాల్సింది, చదవాల్సింది, చేయాల్సింది, సంపాదించాల్సింది, ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది, ఇప్పుడే నాకు టైం కాదండి అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు ఇదే మాట. పెద్దవాళ్ళు ఏమంటారంటే, మా బిడ్డలకి ఇంకా పెళ్లి చేయాలండి, మేము కనుక బాప్తిజం తీసుకుంటే, యేసునే మేము పూజ చేస్తూ ఉంటే మా బిడ్డలకు పెళ్లి సంబంధాలు ఎలా వస్తాయి, ఉద్యోగాలు ఎలా వస్తాయి, కాబట్టి కొంచెం టైం ఉంది అని బాప్తిస్మాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. బాప్తిజం తీసుకోరు. ప్రియదేవుని బిడ్డలారా, ఆలస్యము చేస్తూ ఉన్నావేమో. సౌలుగా ఉన్నటువంటి పౌలుతోటి దేవుడు అంటున్నాడు, ఈ అననీయతోటి మాట్లాడుతూ ప్రశ్న వేస్తున్నాడు, నీవు ఎందుకు తడవ చేస్తూ ఉన్నావు? అదే మాటను ఈ సమయమున మీతో కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడేమో. ఎందుకు తడవ చేస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేశావు, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, ఆ పరిస్థితులకు వ్యతిరేకంగా నువ్వు నడవలేక, అందులో నడిచినటువంటి సమయమున వచ్చినటువంటి ఆయాసాన్ని బట్టి, కష్టాన్ని బట్టి, వ్యతిరేకతను బట్టి
నువ్వు ప్రార్థన చేసిన అనుభవంలో ఉన్నావేమో, కానీ దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ తల్లిదండ్రులు లేకపోతే సంఘమో సంఘ కాపరి చేసిన ప్రార్థనలను ఆలకించి ఆయన ప్రేమతోటి నీకున్నటువంటి సమస్యలు అవి ఎలాంటివైనా, ఆరోగ్య సంబంధమైన, కుటుంబ సంబంధమైన, బిడ్డలను గురించైనా, దేని గురించైనా నీకున్న సమస్యను ఆయన తీసివేస్తే నువ్వు ఆయనకు ఎట్లాగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నావు? ఒక 1000 రూపాయలు 10,000 కానుకిచ్చేసి ఆయనను వదిలించుకుంటున్నావా? ఆయన మాట వినటానికి ప్రయత్నం చేస్తున్నావా? ప్రయత్నం చేయటం కాదు, ఆయన మాట వినాల్సిందే. నాకెప్పుడు చెప్పాడండి ఆయన, నాతో మాట్లాడలేదుగా అనుకోవద్దు. ఇదిగో దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. వాక్యం అంటే దేవుడే, వాక్యమైనటువంటి వాడే కదా యేసుక్రీస్తు వారు. ఆయనకున్నటువంటి ఒక పేరు వాక్యము. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణునిగా శరీరధారి అయి మన మధ్యలో నివసించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు మాట్లాడుతూ ఉంటే మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, నాకు దేవుడు అంటే భయం అంటే నేను నిర్లక్ష్యంగా ఉండను అనుకోవచ్చు. ఆయన మాట వింటే శ్రద్ధగా వినాలి. విన్నాము అంటే దాని ప్రకారంగా చేయాలి. చేస్తున్నామా? చేస్తే నీకు ఈ పునాది రాయి మరలా దేవుడు మాట్లాడతాడా? నువ్వు పునాది మీద బాప్తిజం అనేటువంటి బోధ మీద నువ్వు కట్టబడితే, ఒకవేళ నీ కట్టుబడి సరిగ్గా లేదంటేనే దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడేమో. మరలా ఆ పునాదిని నువ్వు మరలా వేయొద్దు అంటున్నాడు. ఇక్కడ అననీయ అంటా ఉన్నాడు కదా, యేసయ్య చెప్పినటువంటి మాట ప్రకారంగా పౌలుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. తడవ చేయట ఎందుకు? మనం ఈ లోకంలో చేసేటువంటి పనులను చాలా వాటిని ఆలస్యం చేయం. త్వర త్వరగా చేసుకుంటూ సంతోషంగా వెళ్ళటానికి ముందుకి వెళ్తాం. దేవుడి సన్నిధిలో మనం ఆదివారం ఆరాధనకు, మిగతా ప్రార్థన సమయానికి వెళ్ళాలంటే ఆలస్యంగా వెళ్తాం. కానీ మన ఉద్యోగానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి గంట ప్రయాణము, బస్సు దొరకాలి, ఆటోలు ఉండాలి, లేకపోతే మెట్రోకి వెళ్ళాలంటే చాలా కష్టం. ఆఫీస్ టైమింగ్స్లో చాలా రష్గా ఉంటాయి కదా అని కొంచెం ఫ్రీ టైంలో ముందు బయలుదేరదాం అనుకుంటాం. కానీ మందిరానికో ప్రార్థనకి ముందు వెళ్తే నష్టమా? 7 గంటలకు ప్రార్థన అంటే పావుదొక్కు వేడికే వెళ్తే నష్టమా? వెళ్ళి ప్రార్థన చేసుకో దేవుని సన్నిధిలో. ప్రభువా నాతో మాట్లాడయ్యా, నా కుటుంబానితో మాట్లాడు, మమ్మల్ని రక్షించని దేవుడిని అడుగు ఒకసారి. అలా చేయం. దేవుని సన్నిధికి రావటానికి ఆలస్యం చేస్తాం. మన శరీర సంబంధమైన విషయాల దగ్గరికి వెళ్ళటానికి మనము త్వరపడి వెళతాం. ఏదైనా ఊరు వెళ్ళాలని ట్రైన్ టైంకి ముందే వెళ్తాం. ఎందుకంటే ట్రైన్ వచ్చి ఆగేది 5 నిమిషాలే, 2 నిమిషాలే. నేను కొంచెం లేట్ అయితే అది మిస్ అయిపోతే నాకు చాలా కష్టము, నష్టమని పరిగెత్తా ఉంటే ఆత్మీయ జీవితంలో మనము మేలుకరంగా జీవించటానికి, క్షేమాభివృద్ధికరంగా మనం ఉండటానికి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరకు పరిగెత్తాల్సిందే. తడవ చేయొద్దు. దేవుని యొక్క మాటలు వినటానికి ఆలస్యం చేయవద్దు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరో ఆలస్యం చేస్తున్నారేమో. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. తడవ చేయటం ఎందుకు? పౌలుతో అననీయ అంటున్నాడు, తడవ చేయవద్దు. నీవు తడవు చేయుట ఎందుకు? నీవు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములు కడిగి వేసుకో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాప్తిజం పొందితే నీ పాపాలు క్షమించబడతాయి, నీ పాపాలు కడిగి వేయబడతాయి, నీ పాపాలు కొట్టివేయబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నువ్వు పాపముతో ఉన్నావు గనక నీ పాపములు కడిగి వేయబడతా ఉన్నాయి. నేనే తప్పు చేయలేదండి, నేను పాపినే కాదు అని అనుకోవద్దు. మనల్ని మనం సరిపెట్టుకోవటం కాదు. దేవుడు మన గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడో మనం ఆలోచన చేసి దేవుని మాటకు మనం లోబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా,
నీవు బాప్తిజము పొంది నీ పాపములు కడిగి వేసుకొని చెప్పినప్పుడు చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనంలో, అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరవశముతోటి దేవుని చూసేటువంటి అనుభవము నాటి దినాన పౌలు పొందినటువంటి వాడుగా ఉన్నాడు. వెంటనే దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, నిలవబెడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బాప్తిజాన్ని గురించినటువంటి మాటలు చెప్పినప్పుడు మరికొన్ని ఆలోచనలు కూడా మన హృదయంలో కలుగుతూ ఉన్నాయి. ఏంటంటే, మనము ప్రార్థన చేసేటువంటిది యేసయ్యకు, ఓకే కదా. మనల్ని రక్షించాల్సినటువంటిది ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసయ్యకే ప్రార్థన చేస్తూ ఉన్నాను, యేసయ్యకే నేను కానుకలు ఇస్తూ ఉన్నా, వేరొకరికి నా హృదయంలో చోటే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు యేసయ్య నన్ను క్షమించడా? నా పాపాలు కడగడా? నేను బాప్తిజం పొందాల్సిందేనా అనేటువంటి ఒక ఆలోచన కూడా మరికొంతమంది కలిగినటువంటి వారుగా ఉన్నారేమో. యేసయ్య దేవుడని నేను నమ్ముతా ఉన్నాను, ఆయన దేవుడుగా ఉన్నాడు కనుక నా గడిచినటువంటి చరిత్ర ఆయనకు తెలుసు, నా జీవితంలో జరుగుతున్నటువంటి కాలం ఆయనకు తెలుసు, రాబోయేటువంటి దినాలు కూడా నేను ఎలా ఉంటాను ఆయనకు తెలుసు. గడిచిందంటే ఎవరైనా చెప్తారు, జరుగుతున్నటువంటిది కొంతమంది చెప్పడానికి అవకాశం ఉంది. రాబోయేటువంటిది చెప్పాలంటే, నా జీవితంలో రాబోయేటువంటి దినాలు ఏం జరుగుతుందో చెప్పాలంటే కష్టం కదా. కానీ మానవునికి కష్టమేమో, కానీ దేవునికి అది తెలుసు. అవును కదా. లేకపోతే అసలు ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? అవునా కదా? ఆలోచన చేయండి. అవును, ఆయన సర్వకాలములలో ఉంటున్నటువంటి వాడుగా ఉన్నాడు కనుక, ఆయన అన్నీ ఎరిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు కనుక, మన జీవితంలో, నీ జీవితంలో, ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరి జీవితాలలో రాబోయేటువంటి దినాలలో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నడుస్తున్నావో, అడుగు పెట్టబోతా ఉన్నావో ఆయనకు తెలుసు కూడా. తెలిసినప్పుడు మరి ఇంకా ఆయన దగ్గర బాప్తిజం పొందడం ఎందుకండి? నేను ప్రార్థనా పరుణని తెలుసు కదా, పాపాన్ని విడిచిపెట్టానని తెలుసు కదా, పాపం జోలికి నేను వెళ్ళట్లేదు అనేటువంటి సంగతి ఆయనకు తెలుసు కదా. మరి ఇంకా నేను బాప్తిజం పొందాలా? ఇంకా దేవుని మాట నేను వినాలా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అదే చెప్తా ఉంది. చూడండి, లేఖనంలో మనం చూసినట్లయితే ఆదికాండము గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో చదువుతున్నాను. చూడండి, బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసుకోండి, నోట్స్లో నోట్ చేసుకోండి రెఫరెన్స్. అప్పుడు ఆయన అంటే ఎవరు? తండ్రి అనేటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాముతో. చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీయూ చేయకుము. అబ్రహాముతో అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చా కదా, ఒక్కగానొక్క ఉన్నటువంటి నీ ప్రియమైన కుమారుణ్ణి నాకు బలిగా అర్పించని చెప్పాను కదా, ఆ కుమారుని మీద నువ్వు కట్టెలు పేర్చావు, కట్టెల మీద పడుకోబెట్టావు, కత్తెత్తావు ఇప్పుడు చంపడానికి, బలిగా అర్పించడానికి కత్తినెత్తావు. ఆ టైంలో దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకివ్వ వెనుదిరగలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ శ్రేష్టమైనటువంటి ఒక మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇందువలన నువ్వు దేవునికి నాకు భయపడేటువంటి వాడవుగా ఉన్నావు అబ్రహామా అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, మనం దేవుని దగ్గరకు ఒక సమస్యతో వచ్చాం. ఆ సమస్య దేవునికి తెలుసా లేదా? తెలుసు. మరి ప్రార్థన చేయటం ఎందుకండి అంటాం. కొంతమంది అడుగుతారు. నేను ఎలా ఉన్నానో ఆయనకు భవిష్యత్తు తెలుసు, నా జీవితంలో ఏం జరగబోతుందో తెలుసు కాబట్టి, ఆయనకు నా సమస్యలు కూడా తెలుసు కాబట్టి అవి తీరతాయా తీరవా? కొంతమంది చిలక జోస్యం కానీ లేకపోతే రకరకాల
చేయి చూయించుకోవటాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి దగ్గరికి వెళ్తూ ఉంటారు. నా భవిష్యత్తు ఎలా ఉంది, నా పరిస్థితి ఏంటి అని వాటి దగ్గర సమాధానం పొందుకోవడానికి వెళ్తారు. కానీ జీవము కలిగినటువంటి దేవుని దగ్గరికి రావటానికి వెనుకడుగు వేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గరికి వెళితే, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటే, నీ బ్రతుకుని ఆయనకు అప్పగించుకుంటే, ఆయన మనకు అన్ని విధాలుగా సహాయకుడుగా, సహాయకారిగా, మనలను నడిపించేటువంటి నాథులుగా ఆయన ఉన్నాడండి, ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు బలిగా అర్పించడానికి వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడేటువంటి వాడవని ఇప్పుడు నాకు తెలిసే ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాటలోనికి మనం వెళ్ళటానికి మునుపు ఒక మాటను దాటి వెళదాం. ఏంటంటే, దేవుడు అన్నీ తెలిసినటువంటి వాడు కదా. అబ్రహాము జీవితంలో రాబోయేటువంటి దినాలలో అబ్రహాము దేవునికి భయపడతాడా లేదా అనేటువంటి సంగతి దేవునికి మొట్టమొదటగానే తెలియదా? తెలుసు. దేవుడు కదా, ఆయనకు తెలుసు. తెలిస్తే ఇప్పుడు ఇందువలన నువ్వు నాకు భయపడేటువంటి వాడవుగా ఉన్నావు అనేటువంటి విషయాన్ని దేవుడు ఎందుకు అప్పుడే మాట్లాడాడు? అర్థమైందా? ఆలోచన చేయండి. అనాలోచనగా దేవుని మాటలు వినొద్దు. దేవునికి అన్నీ తెలుసు అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ మనం చదివినటువంటి ఆ యొక్క 12వ వచనం అంటాడు కదా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని నాకు కనబడుచున్నది అంటా ఉన్నాడు. అంటే చెయ్యి ఎత్తకపోతే అబ్రహాము దేవునికి భయపడేవాడో కాదు, ఆ సంగతి దేవునికి తెలియదా? తెలుసు. మనము మన పరిస్థితి, మన హృదయము, మన ఆలోచనలు అన్నీ దేవుడు ఎరిగినటువంటి వాడుగానే ఉన్నాడు. అన్నీ దేవునికి తెలిసినవిగానే కనిపిస్తూ ఉన్నాయి కదా. అందుకే 139వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు 2వ వచనంలో, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. నేను కూర్చోవటం నీకు తెలుసు, నేను లేవటం కూడా నీకు తెలుసు. అంత మాత్రమే కాదు, నాకు నా తలంపులు ఎలా ఉంటనీయో కాదు, తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహిస్తూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తలంపు అనేటువంటిది మన హృదయంలో పుట్టక మునుపే, కలగక మునుపే ఆయన నువ్వు ఎలాంటి వాడవో తెలిసిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 4వ వచనంలో కూడా వ్రాయబడిన మాట, యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన నోట నుండి మాట బయటకు రాక మునుపే మనం ఏం మాట్లాడతామో, మన హృదయం ఎలా ఉందో, అది దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి హృదయంగా ఉందా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి హృదయంగాను కలిగినటువంటి దానవుగా, కలిగిన వాడవుగా ఉన్నావా, అది దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందును బట్టి నాకు తెలిసే ఉందంటే మన గురించి దేవునికి తెలుసు. కానీ పెట్టబడినటువంటి పరీక్షలో నువ్వు పాస్ అవుతావా లేదా అనేది దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను క్లాస్లో బాగా చదువుతున్నా, కానీ నేను ఎగ్జామ్ రాయాలి కదా. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే ఎగ్జామ్ రాయాల్సిందే. నాకు గోల్డ్ మెడల్ వచ్చిన ఉద్యోగం చేయాలంటే ఎగ్జామ్ రాయాల్సిందే. దానిలో నువ్వు పాస్ అవ్వాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు, మన హృదయాలు దేవునికి ఇష్టమైనటువంటివిగా ఉంటే అవి ఎలా ఉంటాయంటే మనకు ఆశీర్వాదకరంగా మారుతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుతున్నటువంటి ఆ వచన భాగాల్లో చూస్తే మనకు ఎలాగ మనం జీవించాలి, ఎలాగ మనము దేవుణ్ణి వెంబడించాలి, ఎలాగ ఆయన చెప్పిన మాట వినాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఆ కట్టుకునేటువంటి విషయంలో
మనము ఎక్కాల్సినటువంటి మెట్టు, మనకు ఉండవలసినటువంటి పునాది బాప్తిస్మము. చాలా విలువైంది ప్రియ దేవుని బిడ్డలారా బాప్తిస్మం అనేటువంటిది. దానిని పొందుకోవటానికి ఇంకా రక్షణ పొందకుండా ఉన్నటువంటి వారు రక్షించబడాలి అనేటువంటి తలంపు మీకు వస్తుంది. కానీ బాప్తిజం తీసుకుంటే మళ్ళీ తప్పు చేయకూడదేమో, మళ్ళీ యేసయ్యను విడిచిపెట్టకూడదేమో, ఎప్పుడు ప్రార్థన చేయాలి అని రారు చాలామంది. యేసయ్యను విడిచిపెట్టకూడదు అనేటువంటి మాట నిజమే. మనం సంతోషంగా ఉంటున్నామా లేదా అనేటువంటిది చూసుకుంటూ మనం ఏం చేస్తామంటే బాప్తిజం తీసుకుంటే సంతోషం ఉండదు, సరదాలు ఉండవు అనుకుంటారు. కానీ పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. అంటే ప్రభువులో కూడా ఏముంది? ఆనందం ఉంది. లోకంలోనే కాదు సంతోషం, ప్రభువులో కూడా సంతోషం ఉంది, ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాల్లో మనము మన జీవితాలు ఎలా ఉంటా ఉన్నాయి? లేఖనానుసారంగా ఉన్నాయా, లేకపోతే తప్పిపోతున్నటువంటి అనుభవంలో, స్థిరత్వం లేనటువంటి అనుభవంలో, పడిపోతున్నటువంటి అనుభవంలో మన జీవితాలు కనిపిస్తూ ఉన్నాయా? ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు మీరు తోడుగా ఉండి మాతో మాట్లాడారయ్యా. బాప్తిజం మాకు ఎందుకు అవసరం అనేటువంటి విషయాలు, బాప్తిజం గురించినటువంటి బోధన బట్టి మీరు మాతో మాట్లాడిన మాటను ఎన్నో అంశాలు తెలియజేయబడినటువంటివిగా ఉంటూ ఉండగా వాటిని మేము విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా జీవించే కృపను దయచేయమని ఈ కార్యక్రమం చూస్తున్న వారిని, యూట్యూబ్లో అప్లోడ్ చేయబడిన కార్యక్రమంలో ఏకీభవిస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. స్పాన్సర్ చేసిన బిడ్డల కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. అన్ని విధాలుగా మా ప్రభ సహాయకులుగా మీరుండి నాయన, ప్రతి అవసరంలో వారికి తోడుగా ఉండి మీ నామానికే మహిమ ప్రభా సమస్తమును మీరే అనుగ్రహించి దీవించి నాయన, మీరు మహిమగంత ప్రభావాలు పొందమని, మీరు ఆకడ సిద్ధపరచమని, ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి దీవించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరచి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.